తోలు తీస్తే అన్నని పాపం ఎర్రగైందా? తోలు ఎర్రగుంటది. తోలు ఎర్రగుంటది. అవునా? మళ్ళీ గిచ్చితే తోలు ఎర్ర కాకుండా ఎట్లా ఉంటది? నల్లగైతుంది. చల్లగా అవుతుంది. చల్లగైతుంది. ఏం చల్లగా అవుతుంది అంట. నీలాంటి ఆ పింకి అందరిని గిచ్చి గిచ్చి రక్తం తీసింది. అయితే అందరిని బాధ పెట్టింది పింకి. ఆ రోజు క్రిస్మస్కి వచ్చిన పెద్ద తాతయ్యల్ని, అమ్మమ్మని అందరినీ బాధ పెట్టింది. ఛీ! ఈ పిల్ల ఏం పిల్ల అని అందరూ బాధపడ్డారు. అక్కడ వచ్చిన తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ బాధపడి వెళ్ళిపోయారు. అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ బాధపడి వెళ్ళిపోయారు. ఆ పింకి కోసము ఆ రోజు యేసయ్య గురించి చెప్పారు అక్కడ. అన్నయ్య ఎవరి గురించి చెప్పాడు? మీకు బాధ ఉన్నా, కష్టం ఉన్నా, మీకు ఎవ్వరు తోడు లేరు అనుకున్నా యేసయ్య మీకోసం వచ్చాడు. మీ హృదయంలో యేసయ్య నాలాగే ఉందనుకుంటా కదా నా పింకి. అవును, ఇలాగే. అయితే ఆ పాప గురించి నేను కనుక్కున్నాను. తర్వాత కనుక్కుంటే ఆ పాప పింకి ఎందుకు అలా అలర్ట్ చేస్తుంది అక్కలు అని కనుక్కుంటే అక్కడ ఒక టీచర్ అక్క ఏం చెప్పిందంటే, పింకి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, అమ్మమ్మ చనిపోయారు, తాతయ్య చనిపోయారు, ఆమెకు ఎవ్వరు లేరు. ఆ గలిలో ఉన్న అందరి పిల్లలు అల్లరి చేసి పిల్లలే. గొడవలు, కొట్లాటలు, దెబ్బలు, అన్ని బూతు మాటలు, గలీజ్ మాటలు. మీరు కొట్టుకుంటారా? మీరు అందరు కొట్టుకుంటారా? మీరు మంచారు కదా, మంచి మంచి అక్కలు. కొట్టుకుంటాను. స్వీట్ అల్లరి చెయ్యదు. స్వీట్ అల్లరి ఓకేనా? స్వీట్ కొంచెం అప్పుడప్పుడు అలా చేస్తుంది. ఓకేనా? అయితే ఆ పింకి గురించి నేను కనుక్కున్నాను. ఆమెకు ఎవ్వరు లేరట. ఉన్న గల్లోళ్ళు కూడా అందరూ గలీజ్ అలవాట్లు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎగరడము, మట్టిలా. అయితే ఆమె కోసము సంవత్సరం అంతా ప్రార్థన చేశాము. పోయిన సంవత్సరం క్రిస్మస్కి అక్కడ వెళ్ళాము. క్రిస్మస్కి వెళ్తే ఆమె కోసం సంవత్సరం అంతా ప్రార్థన చేశాము. పోయిన సంవత్సరం క్రిస్మస్కి వెళ్తే ఆ పింకికు అక్కడ ఉన్న సండే స్కూల్ అక్క వాళ్ళు చెప్పి ఈ సంవత్సరం క్రిస్మస్ పెడుతున్నామని ఆ పింకికి చెప్తే ఆ పింకికి నానమ్మ తప్ప ఎవ్వరు లేరు. ఎవరున్నారు? నాయనమ్మ. అమ్మమ్మ లేరు, తాతయ్య లేరు, స్వీట్ లాగా మామయ్య, అత్తమ్మ ఎవ్వరు లేరు. ఒక్క నానమ్మ ఉంది. ఆమెను చూసుకోవాలి. పాపం వయసులో ఉంది. ఈ అమ్మమ్మ లాగా, ఈ అక్క, సారీ అమ్మమ్మ కాదు, ఈ అక్కలాగా. ఒక్కసారి లేస్తావు అక్క. ఈ అక్క లాంటి నాయనమ్మ ఉందంట. అక్క లాంటి నాయనమ్మనే పింకిని చూసుకుంటుంది. ఇట్రా నాయనమ్మ, సారీ ఇప్పుడు నాయనమ్మని. నువ్వు అక్కవు కానీ ఇప్పుడు పింకి గురించి చెప్తున్నావు కదా. పింకి వాళ్ళ నాయనమ్మ పింకిని చూసుకుంటుంది. పింకిని అయితే మేము పోయిన సంవత్సరం క్రిస్మస్కి వెళ్ళినప్పుడు ఆ పింకి కూడా అక్క చెప్పింది, క్రిస్మస్కి కూడా ఈ సంవత్సరం కూడా రా అని చెప్పింది. అయితే ఆ పింకి ఏం చేసిందంటే టీవీ చూచింది, ఆడుకుంది, పడుకుంది. స్వీట్ చాకమ్మ. అయితే ఆ పింకి ఏం చేసిందంటే 3 ఆటోల నిండా పిల్లల్ని తీసుకొచ్చింది. ఎన్ని ఆటోలు? 3 ఆటోలల్లా దోస్తుల్ని పిలుచుకొచ్చింది. అంటే వెనకాల కూర్చుంటారు, మధ్యలో కూర్చుంటారు, ముందు కూడా కూర్చుంటారు. తెలుసా? 3 చక్రాలు ఉంటాయి. కొంచెం ఈ అమ్మ జాకెట్ లాగా ఉంటుంది. తెలుసా మీకు? ఆటోకి ఇట్లా ఉంటుంది, పసుపు లాగా. అలాంటి 3 ఆటోలు నిన్న తీసుకొచ్చింది. అయితే నేను కనుక్కున్నా ఏంటంటే ఈ ఆటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు అందరూ నడుచుకుంటూ వస్తారు కదంటే, పోయిన సంవత్సరం వచ్చింది ఆ పింకి అల్లరి చేసింది కదా. ఆ పింకి 3 ఆటోలలో దోస్తులు నింపింది. గ్రేట్ కదా. నేను కనుక్కున్నప్పుడు ఆ పింకిలో మారు మనసు వచ్చిందంట. ఆమెకున్న చెడ్డ అలవాట్లు, గిచ్చడము, గిల్లడము, కొట్టడము, కొరకడము, ఇట్లా గోర్లతోటి లాగడం, ఇవన్నీ మర్చిపోయి
చర్చికి వెళ్తుందంట ఏసయ్యని ఆమె గుండెలో చేర్చుకుందంట. ఆమె సంతోషం. ఆ పింకీ హృదయంలో ఎవరు వచ్చారట? ఏసయ్య వచ్చాడంట. సాతాను గాడు వెళ్ళిపోయాడన్నా. వెళ్ళిపోయాడా? ఆ పింకిలో లాగా నీ హృదయంలో కూడా ఏసై వచ్చాడు. అలా నీ హృదయంలో ఏసై ఉంటే ఏమవుతుంది? ఇంకా బాధ, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు లేరు, నన్ను ఎవ్వరు చూసుకోవట్లేదని ఏమి ఉండదు. ఎవరుంటే ఏసయ్య మన హృదయంలో ఉంటే ఏముంటది? అన్నా ఆనందం ఉంటుంది యేసయ్య ఉంటే. ఆ పింకి లాగా నీ హృదయంలో కూడా ఏసయ్య వచ్చాడు. అవునా? ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు. ఓకేనా? బాగా ఓకే, సో హ్యాపీ 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 హ్యాపీ. ఏసయ్య మన దగ్గర ఉన్నాడా? ఉన్నాడు. హృదయంలో వచ్చాడా? వచ్చాడు. ఇప్పుడు పింకి కూడా సంతోషంగా 3 ఆటోల నిండా 50 మందిని తీసుకొచ్చింది. చెప్పండి కొడదామా పింకీకి? పింకీ హృదయంలో ఎవరు వచ్చారు? యేసయ్య. పింకీ హృదయంలో కూడా ఎవరు ఉన్నారు? యేసయ్య. ఇప్పుడు నువ్వేం చేయొద్దు? స్వీట్ ఏం చేయొద్దు? అల్లరి చేయకూడదు. సంతోషంగా ఉండాలి. నా- ఎప్పుడు ఏసయ్య నీతోనే ఉంటాడు. ఎప్పుడు నాతోనే ఉంటాడు. నీతో కూడా యేసయ్య. ఏసయ్య నీతో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. యేసయ్య నాతోనే ఉంటాడు, మీతో ఉండడు. మీతో అలా వీళ్ళతో కూడా ఏసై ఉంటాడు. వీళ్ళ కోసం ఏసై ఇచ్చాడు, మీకోసం కూడా. మీ అందరితో ఏసై ఉన్నాడా? సంతోషంగా ఉన్నారా? సంతోషం ఉంటది కదా. నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. సంతోషంగా ఉంటుంది ఏసై ఉంది. నేను ఒంటరి దాన్ని కాను.